ఇవాల్టి మన చర్చకు స్వాగతం. ఈరోజు మనం భౌతిక శాస్త్రంలోని ఒక ముఖ్యమైన భావన గురించి మాట్లాడుకుందాం. త్వరణం అంటే యాక్సలరేషన్. ఇది వినడానికి కొంచెం స్కూల్ పాఠంలా అనిపించవచ్చు, కానీ నాదొక ప్రశ్న. అసలు మనం దీని గురించి ఎందుకు పట్టించుకోవాలి? అంటే కారు వేగంగా వెళ్తే వెళ్ళింది, నెమ్మదిగా వెళ్తే వెళ్ళింది, దీని వెనుక ఉన్న సైన్సు మనకెందుకు? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే త్వరణం అనేది మన కంటికి కనిపించని శక్తుల యొక్క ఒక వేలిముద్ర లాంటిది. వేలిముద్ర? అవును. ఒక వస్తువు ఊరికే దానికదే వేగాన్ని పెంచుకోదు లేదా తగ్గించుకోదు. దాని వెనుక ఏదో ఒక శక్తి పనిచేస్తూ ఉండాలి. కారు ముందుకు దూసుకెళ్తోందంటే ఇంజన్ శక్తి దాన్ని తోస్తోందని అర్థం. బంతి కింద పడుతోందంటే గురుత్వాకర్షణ శక్తి దాన్నే లాగుతోందని అర్థం. ఓకే. కాబట్టి త్వరణాన్ని అర్థం చేసుకుంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో పనిచేస్తున్న ఈ అదృశ్య శక్తులను మనం చదవడం నేర్చుకోవచ్చు అన్నమాట. ఆహా, అంటే త్వరణమనేది కేవలం వేగంలో మార్పు కాదు, అది ఒక శక్తి పనిచేస్తోందనడానికి నిదర్శనం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ చర్చను మొదలుపెట్టే ముందు మీరు పంపిన నోట్స్లో ఒక ముఖ్యమైన తేడాను నొక్కి చెప్పారు. వడి అంటే స్పీడ్ మరియు వేగం అంటే వెలాసిటీ. చాలామంది వీటిని ఒకటే అనుకుంటారు కదా. అవును. కాని భౌతిక శాస్త్రంలో ఈ రెండింటి మధ్య చాలా చాలా పెద్ద తేడా ఉంది. మీ కారు స్పీడోమీటర్ చూపించేది వడి, గంటకు 60 కిలోమీటర్లు. అది కేవలం ఒక సంఖ్య. సరే. కాని మీరు నేను గంటకు 60 కిలోమీటర్ల వడితో ఉత్తరం వైపు వెళ్తున్నాను అని చెప్తే అది వేగం. ఎందుకంటే దిశ కూడా ఉంది కాబట్టి. ఖచ్చితంగా. మీరు పరిమాణంతో పాటు దిశను కూడా చెప్పారు. ఈ దిశ అనే చిన్న పదం త్వరణం యొక్క మొత్తం రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి కీలకం. త్వరణమంటే వేగంలో, అంటే వెలాసిటీలో వచ్చే మార్పు రేటు, వడిలో కాదు. అర్థమైంది. అంటే దిశ మారినా కూడా వేగం మారినట్టే లెక్క. సరే, ఈ ప్రాథమిక అవగాహనతో అసలు విషయంలోకి వెళ్దాం. ఒక సాధారణ ఉదాహరణ తీసుకుందాం. మనం కారులో ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్నాం. సిగ్నల్ పచ్చగా మారగానే మనం యాక్సిలరేటర్ నొక్కుతాం. అప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ ధనత్వరణం జరుగుతుంది. అంటే పాజిటివ్ యాక్సెలరేషన్. ఓకే. మీ కారు వేగం 0 నుండి పెరుగుతూ పోతోంది. మీరు ముందుకు వెళ్తున్నారు. మీ వేగంలోని మార్పు కూడా ముందుకే ఉంది. అంటే మీ వేగం మరియు త్వరణం ఒకే దిశలో ఉన్నాయి. అందుకే కారు వేగం పుంజుకుంటుంది. ఓ, స్పేస్ షటిల్ ప్రయోగించినప్పుడు కూడా మనం చూసేది ఇదే కదా. అవును, సరిగ్గా అదే. అపారమైన శక్తి దాని పైకి తోస్తోంది, దాని వేగం పైకి పెరుగుతూ ఉంటుంది. సరే, మనం వేగంగా వెళుతున్నాం. ముందున్న కూడలి దగ్గర సిగ్నల్ ఎర్రగా మారింది. అప్పుడు మనం బ్రేకులేస్తాం. ఇది దానికి వ్యతిరేకమా? ఖచ్చితంగా. దాన్ని రుణత్వరణం లేదా మందగమనం అంటారు. నెగటివ్ యాక్సిలరేషన్. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే మీ కారింకా ముందుకు వెళ్తూనే ఉంది. అంటే మీ వేగం దిశ ఇంకా ముందుకే ఉంది. కానీ బ్రేకుల వల్ల కలిగే త్వరణం వెనక్కి పనిచేస్తోంది. అంటే వేగం ఒకవైపు, త్వరణం మరోవైపు. అవును. వేగం ఒక దిశలో, త్వరణం వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు వస్తువు వేగం తగ్గుతుంది. స్టేషన్లోకి నెమ్మదిగా ప్రవేశిస్తున్న రైలు కూడా దీనికి మంచి ఉదాహరణ. ఈ ధనారుణ త్వరణాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే కొన్నిసార్లు త్వరణం స్థిరంగా ఉంటుంది, కొన్నిసార్లు మారుతూ ఉంటుంది కదా. మన సమాచారం సమత్వరణం గురించి చెబుతోంది. అంటే యూనిఫామ్ యాక్సిలరేషన్. అదంటే ఏమిటి? సమత్వరణమంటే వేగంలో మార్పు ఒక స్థిరమైన రేటులో ఉండటం. దీనికి అత్యుత్తమ ఉదాహరణ స్వేచ్ఛగా కిందకు పడుతున్న వస్తువు. అంటే బిల్డింగ్ పైనుంచి రాయి వేయడం లాగానా? సరిగ్గా. మీరొక భవనం పైనుంచి ఒక రాయిని జారవిడిచారనుకోండి, గాలి నిరోధాన్ని పక్కన పెడితే గురుత్వాకర్షణ శక్తి దాని వేగాన్ని ప్రతి సెకనుకు సుమారు 9.8 మీటర్లు పెంచుతుంది. 9.8 మీటర్లు? అవును. అంటే మొదటి సెకను చివరిలో దాని వేగం 9.8 ms ఉంటుంది, రెండవ సెకను చివరిలో 19.6 ms, మూడవ సెకను చివరిలో 29.4 ms. చూసారా? ఓహో, ప్రతి సెకనుకు వేగంలో పెరుగుదల. అంటే ఆ 9.8 ms స్థిరంగా ఉంది. అదే, ఇదే సమత్వరణం. కాని నిజ జీవితంలో రోడ్డు మీద వెళుతున్నప్పుడు మన వేగం అలా స్థిరంగా మారదు కదా. ముఖ్యంగా మన హైదరాబాద్ ట్రాఫిక్లో అయితే నిమిషానికోసారి మారుతూ ఉంటుంది. ఆ పరిస్థితిని ఏమంటారు? దాన్ని అసమత్వరణం అంటారు. నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్.
మీరు చెప్పినట్లు ట్రాఫిక్లో కదులుతున్న కారు దీనికి సరైన ఉదాహరణ. ఒక్కోసారి గట్టిగా యాక్సలరేట్ చేస్తాం, వెంటనే బ్రేక్ వేస్తాం, మళ్ళీ నెమ్మదిగా కదులుతాం. ప్రతిక్షణం వేగంలోని మార్పు వేర్వేరుగా ఉంటుంది. ఇక్కడ త్వరణం స్థిరంగా ఉండదు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన ఉదాహరణ ఉంది. నెట్ట నిలువుగా పైకి విసిరిన బంతి. ఇది కొంచెం గందరగోళంగా ఉంటుంది. బంతి పైకి వెళుతున్నప్పుడు దాని వేగం తగ్గుతుంది, కిందకొస్తున్నప్పుడు పెరుగుతుంది. ఇది సమత్వరణమా అసమత్వరణమా? ఇది ఒక అద్భుతమైన ప్రశ్న, మరియు ఇది సమత్వరణానికి ఒక క్లాసిక్ ఉదాహరణ. అదలా వేగం మారుతోంది కదా? మారుతోంది, కాని బంతి మీ చేతిని విడిచిపెట్టిన క్షణం నుండి మళ్లీ మీ చేతికి చేరే వరకు దానిపై పనిచేసే ఏకైక ముఖ్యమైన శక్తి గురుత్వాకర్షణ. అది ఎప్పుడూ స్థిరంగా కిందివైపుకే పనిచేస్తుంది. కాబట్టి బంతి పైకి వెళ్తున్నా, కిందకి వస్తున్నా దానిపై పనిచేసే త్వరణం ఎప్పుడూ స్థిరంగా 9.8 ms² కిందివైపుకే ఉంటుంది. ఒక్క నిమిషం ఆగండి. మీరు చెప్పేది బంతి గాల్లో గరిష్ట ఎత్తుకు చేరినప్పుడు అది క్షణకాలం ఆగిపోతోంది కదా? అవును, క్షణకాలం ఆగుతోంది. అంటే ఆ క్షణంలో దాని వేగం 0. మరి వేగం లేనప్పుడు త్వరణం ఎలా ఉంటుంది? ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇదే చాలా మందిని కన్ఫ్యూజ్ చేసే విషయం. కాని ఇది నిజం. ఆ గరిష్ట ఎత్తులో ఆ ఒక్క క్షణంలో బంతి వేగం 0 అయినప్పటికీ గురుత్వాకర్షణ శక్తి ఇంకా దానిపై పని చేస్తూనే ఉంది. ఓ, అది బంతిని కిందికి లాగడం ఆపలేదు. అందుకే వేగం 0 అయినా త్వరణం 0 కాదు. అది ఇంకా 9.8 ms² కింది వైపుకే ఉంటుంది. ఆ త్వరణం వల్లే బంతి మళ్ళీ కిందకి రావటం మొదలుపెడుతుంది. ఎగ్జాక్ట్లీ. వేగం 0, కాని త్వరణముంది. ఇది భౌతిక శాస్త్రంలో ఒక ముఖ్యమైన సత్యం. ఇది నిజంగా ఒక ఆహా క్షణం. వేగం లేకపోయినా త్వరణం ఉండొచ్చు. సరే, ఇప్పుడు మన కారు ప్రయాణానికి తిరిగొద్దాం. మనం హైవే మీద వెళ్తూ ఒక పెద్ద మలుపు తీసుకుంటున్నాం. మన స్పీడోమీటర్ 80 km/h దగ్గర స్థిరంగా ఉంది. స్పీడ్ మారడం లేదు. అంటే ఇక్కడ త్వరణం 0 అనే కదా అర్థం? కాదు. ఇక్కడే మనం మొదట మాట్లాడుకున్న వడి మరియు వేగం మధ్య తేడా ఉపయోగపడుతుంది. ఓకే. మీ కారు వడి అంటే స్పీడ్ స్థిరంగా 80 km/h ఉండవచ్చు. కాని మలుపులో తిరుగుతున్నప్పుడు మీ ప్రయాణ దిశ నిరంతరం మారుతూ ఉంటుంది. ముందు తూర్పువైపు వెళ్తున్న మీరు మలుపులో ఆగ్నేయం వైపు, తరువాత దక్షిణం వైపు తిరుగుతారు. దిశ మారిందంటే మీ వేగం అంటే వెలాసిటీ మారింది. వేగంలో మార్పుందంటే అక్కడ త్వరణం ఉన్నట్టే. సరిగ్గా. వృత్తాకార మార్గంలో స్థిరమైన వడితో కదులుతున్న వస్తువుకు కూడా త్వరణముంటుంది. దానిని అభికేంద్ర త్వరణం అంటారు, సెంట్రిపీటల్ యాక్సిలరేషన్. అంటే మనం ఒకే స్పీడ్తో సర్కిల్లో తిరుగుతున్నా మనం నిరంతరం త్వరణంలో ఉన్నట్టే లెక్క. ఇది మరో ఆసక్తికరమైన విషయం. మన సమాచారంలో కోణీయ త్వరణం, యాంగ్యులర్ యాక్సిలరేషన్ అనే పదం కూడా ఉంది. ఫ్యాన్ రెక్కలు, ఫెర్రిస్ వీల్ ఉదాహరణలుగా ఇచ్చారు. ఇది దీనికి సంబంధించిందినా? అవును, ఇది భ్రమణ చలనానికి సంబంధించింది. ఒక వస్తువు ఎంత వేగంగా తిరగడం మొదలుపెడుతుంది లేదా ఎంత వేగంగా తిరగడం ఆపుతుంది అనేదాని రేటును కోణీయ త్వరణం అంటారు. ఉదాహరణకు, మీరు ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసినప్పుడు దాని రెక్కల భ్రమణ వేగం 0 నుండి నెమ్మదిగా పెరుగుతుంది. అది కోణీయ త్వరణం. అలాగే స్విచ్ ఆఫ్ చేసినప్పుడు రెక్కల భ్రమణ వేగం తగ్గుతూ వచ్చి ఆగిపోతుంది. అది కూడా కోణీయ త్వరణమే, కాని రుణ. చిన్నప్పుడు జాతరలో రంగుల రాట్నం ఎక్కినప్పుడు అది వేగంగా తిరగడం మొదలుపెట్టినప్పుడు కడుపులో తిప్పినట్లు అనిపిస్తుంది కదా? ఆ అనుభూతికి కారణం ఈ కోణీయ త్వరణమే. ఈ భావననన్నింటినీ అర్థం చేసుకోవడానికి గ్రాఫులు చాలా సహాయపడతాయని అంటారు. ఉదాహరణకు, సమత్వరణాన్ని వేగం కాలం గ్రాఫ్ మీద గీస్తే అది ఒక సరళ రేఖగా వస్తుంది. ఒక్క నిమిషం, వస్తువు వేగం పెరుగుతుంటే గ్రాఫ్ కూడా పైకి వంగాలి కదా? అది సరళరేఖగా ఎందుకుంటుంది? మంచి ప్రశ్న. ఆ సరళరేఖ వెనుక ఉన్న తర్కమిది. ఆ గ్రాఫ్ యొక్క వాలు అంటే స్లోప్ త్వరణాన్ని సూచిస్తుంది. ఓకే, వాలు. సమత్వరణంలో వేగంలోని మార్పు రేటు స్థిరంగా ఉంటుంది. అంటే ప్రతి సెకనుకు వేగం ఒకే పరిమాణంలో పెరుగుతుంది. కాబట్టి గ్రాఫ్ యొక్క వాలు కూడా స్థిరంగా ఉంటుంది. గణితంలో స్థిరమైన వాలు ఉన్న రేఖ ఒక సరళరేఖ. ఆహా, అందుకే సమత్వరణంలో వేగం కాలం గ్రాఫ్ సరళరేఖగా ఉంటుందన్నమాట. అవును. మరి అసమత్వరణానికి, ట్రాఫిక్లో కదులుతున్న మన కారు గ్రాఫ్ ఎలా ఉంటుంది? అది ఒక వక్రరేఖగా ఉంటుంది, కర్వ్డ్ లైన్. ఎందుకంటే
త్వరణం నిరంతరం మారుతూ ఉంటుంది. కాబట్టి గ్రాఫ్ యొక్క వాలు ప్రతి పాయింట్ వద్ద మారుతూ ఉంటుంది. అంటే ఎత్తుపల్లాలతో ఉంటుందన్నమాట. సరిగ్గా. వేగంగా యాక్సిలరేట్ చేసినప్పుడు వాలు ఎక్కువగా ఉంటుంది. బ్రేకేసినప్పుడు వాలు కిందికి వస్తుంది. అది వంపులతో నిండి ఉంటుంది. ఇక ఈ చలన సమీకరణాలు ఉన్నాయి. v = u ప్లస్ at, s = ut ప్లస్ హాఫ్ at స్క్వేర్, మరియు v² u² ప్లస్ 2as. అమ్మో, వీటిని చూస్తే కొంచెం భయంగా అనిపిస్తోంది. వీటినొక చిన్న ఆసక్తికరమైన ఉదాహరణతో వివరిస్తారా? తప్పకుండా. v u + at అనే సమీకరణం చూడ్డానికి భయంగా ఉన్నా ఇది ఒక కథ చెబుతుంది. u అంటే తొలివేగం, v అంటే తుదివేగం, a అంటే త్వరణం, మరియు t అంటే కాలం. మీరొక బంతిని పైనుంచి వదిలారనుకోండి. మళ్ళీ బంతి ఉదాహరణ. సరే. దాని తొలివేగం u 0. గురుత్వాకర్షణ త్వరణం a ప్రతి సెకనుకు దాని వేగాన్ని 9.8 మీటర్లు పెంచుతుంది. అంటే ఒక సెకండ్ t = 1 తర్వాత దాని తుదివేగం v ఎంతుంటుంది? v = 0 + an 9.8 × 1 అంటే 9.8 ms. కరెక్ట్. 2 సెకండ్ల t = 2. v = 0 + 9.8 × 2 = 19.6 ms. చూశారా? ఈ సమీకరణం కాలంతో పాటు వేగం ఎలా మారుతోందో మనకు చెబుతుంది. ఇవి సమస్యలను పరిష్కరించే శక్తివంతమైన సాధనాలు. ఇంతకీ ఈ మొత్తం విశ్లేషణను ఒక్కసారిగా చూస్తే మనకేమర్థమవుతోంది? త్వరణం అనేది కేవలం కారు స్పీడ్ పెంచడం కాదు. అది వేగంలో వచ్చే మార్పు. ఈ మార్పు స్థిరంగా ఉంటే అది సమత్వరణం, లేకపోతే అసమత్వరణం. ఇది వేగం దిశలో ఉంటే ధనత్వరణం, వ్యతిరేక దిశలో ఉంటే రుణత్వరణం. అంతేకాదు, వేగం పరిమాణం మారకపోయినా దిశ మారినా కూడా త్వరణం ఉన్నట్టే. ఇదంతా చలనం యొక్క మార్పు చుట్టూ తిరుగుతోంది. సరిగ్గా చెప్పారు. ఇక్కడ మనం గ్రహించాల్సిన ప్రధాన విషయమేమిటంటే ఈ మార్పులన్నీ వాటికవే జరగవు. ప్రతి త్వరణం వెనుక ఒక శక్తుంటుంది. న్యూటన్ రెండవ నియమం అంటే F = ma చెప్పేదదే. శక్తి మరియు త్వరణం మధ్య సంబంధం? అవును. ఒక వస్తువు త్వరణంలో ఉందంటే దానిపై ఏదో ఒక నికర బలం పనిచేస్తోందని అర్థం. కాబట్టి మనం త్వరణాన్ని అధ్యయనం చేస్తున్నామంటే పరోక్షంగా ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న శక్తులను అర్థం చేసుకుంటున్నామని అర్థం. శ్రోతలకు ఒక ఆలోచనను మిగిల్చి వెళ్దాం. స్థిరమైన వడితో వృత్తాకార మార్గంలో ప్రయాణిస్తున్న వస్తువుకు కూడా త్వరణం ఉంటుందని తెలుసుకున్నాం. ఈ దాగి ఉన్న త్వరణమనే భావన మనకు చాలా ముఖ్యమైనది. వడి మారకపోయినా త్వరణం ఉండటం అంటే మార్పు కొన్నిసార్లు మనకు స్పష్టంగా కనిపించదు. మన జీవితంలో లేదా మన చుట్టూ ఉన్న వ్యవస్థలలో పైకంతా స్థిరంగా ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల నిరంతరం దిశ మార్చుకుంటూ ఒక దాగి ఉన్న త్వరణంతో కదులుతున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? దీని గురించి ఆలోచించండి.